ఎవరు నువ్వు? ఆగండి 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 ఆగండి. అబ్బో అర్థమైంది నీ టాలెంట్ నాకు. సో నువ్వు బంటి అన్నమాట. ఎస్ మాస్టర్, ఐ యామ్ బంటి. ఐ యామ్ ద బంటి. ఐ యామ్ ఓన్లీ ద బంటి. ప్రూఫ్ ఏంటి మాస్టర్? ప్రూఫ్ కావాలా? కొన్ని మాటలతో చెప్తే వింటారు, కొన్ని సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతారు కదా మీరు. చెప్పరా? మాస్టర్ ఇప్పుడు ఎవడైతే ఒర్రిండో వాడు ఒక రోజు రాత్రి నేను వండుకున్నప్పుడు మా ఊర్లోకి ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసి ఓడి అమ్మ బంటే అని అరిచిండు మాస్టర్. ఆ అరుపు విని నేను లేస్తే నన్ను చూసి నేను కూడా ఎలుగుబంటి అనుకుని ఎలుగుబంటి పారిపోయింది మాస్టర్. ఆ అరుపుతో పాటు ఆ ఎలుగుబంటి నా పేరు కూడా ఎత్తుకపోయింది మాస్టర్. మీరే నన్ను కాపాడు మాస్టర్. నా పేరు నాకు ఇచ్చాడు మాస్టర్. ప్లీజ్ మాస్టర్, నా పేరు నాకు ఇచ్చాడు. నా పేరు నాకు ఇచ్చాడు మాస్టర్. నన్ను మిమ్మల్ని అడుగు మాస్టర్. మీరు ఇండస్ట్రీలో ఎంతో మందికి పేరు ఇచ్చారు మాస్టర్. పోయినా నా పేరు నాకు వెళ్ళారా మాస్టర్? నేను ఎలా ఇస్తాను పేరు? ప్లీజ్ మాస్టర్. మాస్టర్ అతని బాధ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి ఆ వైరల్ వీడియోలో ఆడియో బంటికి విజువల్ బంటి నువ్వు, కానీ ఆ క్రెడిట్ నీకు రాకుండా ఎలుగు బంటి తీసుకెళ్లిపోయింది. అది మాస్టర్ నా బాధ. సో ఇప్పుడు ఆ పేరు నీకు కావాలి, దానికోసం ఇక్కడికి వచ్చావు. అవును మాస్టర్, నా పేరు నాకు ఇచ్చాను. కానీ మేమెలా ఇస్తాము మాస్టర్? మీరు తప్ప ఎవరు ఇవ్వగలరు మాస్టర్ పేరు? ఎంతో మంది పేర్లలో పేరు ఇచ్చారు, నా పేరు నాకు ఇయ్యలేరా మాస్టర్? అది ఇందాక చెప్పావు డైలాగ్. ఇప్పుడు నీకు బంటి పేరు కావాలి అంతేగా, ఇచ్చాను పో. అలా ఇస్తే వద్దు మాస్టర్, నేను టాలెంట్ తో నిరూపించుకుందాం అనుకుంటున్నాను. ఓహో, అది ఇతను విజ్ఞాన ప్రదర్శన చేయడానికి వచ్చాడు ఇక్కడికి. సరే ఓకే బంటి, నువ్వు ఏదో టాలెంట్ చూపిస్తా అంటున్నావు కదా, చేసి చూపించు. ఏం కావాలి మాస్టర్? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అర్థమవుతుందా నీకు నేనేం చెప్తున్నాను? రే నీకేమొస్తా చూపి అంటున్నా. అదే అడుగుతానా? నీకు ఏం వస్తుందో, యాక్టింగా, డాన్సా, ఏం వస్తుందో చూపి. అదే మీకు యాక్టింగ్ కావన్నా, డాన్స్ కావన్నా, ఏం కావాలి? ఏంటి మమ్మీ ఎవడీడు? సరే యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏం యాక్టింగ్ చేసి చెప్పు. మీరు ఏం చెప్తారు చేస్తా మాస్టర్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సరే నీకేమొస్తుందో చెప్పి. మాస్టర్ మీకేం కావాలి? ఇంకొక 2 times ఇలా చేస్తే ఒక దీపిక వదులుతా నీ మీదకి. నీకేమొస్తా చేయి పోనీ, మళ్ళీ చెప్తున్నా కదా, నీకు ఏమొస్తుందో అది చెయ్యి. మీకు ఏం కావాలి? వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. నాకు కాదు, నీకేమొస్తుందో చేస్తే నేను చూస్తా. అదే మాస్టర్, మీకు ఏం కావాలో చెప్పండి మాస్టర్. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. అరే నిన్ను కాదురా, నిన్ను పంపించిన వాడిని చెతకపోతాడు. ఎవడు వాడు? మాస్టర్ వాడు వీడు అని అనకండి మాస్టర్, ఆయన నా గాడు. ఆయనను చూస్తే మీరు తట్టుకోలేరు. సరే ఎవరో ఆయన రమ్మని రా, ఆ గారుని రమ్మని చెప్పండి రా. తీసుకురారా. అరే నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను వేసుకోవడానికి వచ్చావు, నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది నాకు. మాస్టర్ మీకు విషయం తెలుసా? నేను పుట్టినప్పుడే బిడ్డ అడ్డం తిరిగింది అని ఒక గడ్డ ఉన్న డాక్టర్ వచ్చి చెప్పిండు. అప్పుడు నర్సు వీడు బతుకునేందుకు ఖర్చు అన్నది. అప్పుడు వెంటనే ఒక డాక్టర్ టీవీ ఆన్ చేస్తే హే చికిరి 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 పాట బయటకు వచ్చారు మాస్టర్. ఇది ఓవర్ రే, మొన్నేరో వచ్చింది పాట అది. మాస్టర్ మీ అభిమానిగా నాకు ఈ రోజు మీరు చేస్తారు అప్పుడే తెలుసు మాస్టర్. డార్లింగ్ నాకు అర్థమైంది డార్లింగ్, వీడు బాగానే ప్లాన్ చేసుకొని గట్టిగా సామాన్లన్నీ పెట్టుకుని వచ్చాడు వీడు. నా లైఫ్ స్టార్ట్ అయ్యే దేంతో తెలుసా? జానీ జానీ ఎస్ మాస్టర్ డూయింగ్ డాన్స్ సూపర్ మాస్టర్. ఓపెన్ యువర్ లెగ్స్. ఓపెన్ లెగ్సా? బయటికి వేరే విధంగా వెళ్తారా రే? మాస్టర్ సారీ, స్ట్రెచ్ యువర్ లెగ్స్.
రెండు ఒకటే. నాకు అర్థమైంది మ్యాటర్. యాక్టింగ్ చేయడానికి వచ్చావు, ఎస్ మాస్టర్. నన్ను వాడుకుంటావు. ఎస్ మాస్టర్. నో మాస్టర్, సారీ సారీ. చెప్పేసాడు. మీకు ఇంకో విషయం తెలుసా మాస్టర్? చెప్పు. ఒకనొక సందర్భంలో నాకు గుండెపోటు వస్తే ఇటు బతకడని చెప్పారు మాస్టర్. అప్పుడు మా అమ్మ ఏమన్నా తెలుసా? అర్రే మిస్ అయిందా? గుండె మార్పిడి చేసుకోమని చెప్పింది మాస్టర్. అప్పుడు అమ్మా గుండె పెట్టుకుంటాను అమ్మా, గుండెలో ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడి ఫోటో అవసరం లేదు, ఆ దేవుడి పేరున్నా చాలని ఇక్కడ వేసుకున్న మాస్టర్. అవును, స్పెల్లింగ్ ఒకసారి చూపి. JOHNNY జానీ మాస్టర్. వాడు JNI JOHNY జాయిన్ చేసేసాడు. వాడికి ఎవరు నచ్చింది చేసుకున్నాడు. దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి మాస్టర్? నీకేమొస్తా చేసిరా బాబు, అయిపోతుంది. మీరు ఇప్పుడు అడిగారు కదా, నీ తపన మాకు అర్థమైంది. ఇప్పుడు ఇతనికి టైం ఇస్తే గానీ మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మాస్టర్. ఒక 1 వీక్ టైం ఇవ్వండి మాస్టర్, నేను ఏందో మీకు చూపించుకుంటా. ఓకే డన్, నీకు టైం ఇస్తున్నావు, వెళ్ళిపో. Thank you. వెళ్ళిపో. ఎవర్రాను? ఉపయోగపడివిరా. నేను డ్రెస్ వేసుకొచ్చి ఎవరిని అడుగుతా? నేనే రా బంటి. నేను రా బంటి. ఎవర్రా నీకు చెప్పి నువ్వు బంటి అని? వాడి బంటి 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 అని నువ్వు లేపుతున్నా వస్తారా? ఎంత ఇచ్చినావు వాళ్ళకి? నేనే బంటి అని ప్రూవ్ చేస్తా. చేయరా, ఆ? తమ్ముడు చేయరా. మాస్టర్ నేను ఎవరు? యాదం రాజు. నేను బంటి అని చెప్పురా నాడా. అరే వాడిని ఇప్పుడు బంటి కాదంటే వాడు నాకు టార్చర్ చూపిస్తాడు. అరే నేనే బంటి అని నీకు తెలుసు. నేను బంటి అని ఆ బంటి చెప్పు. నేను తట్టుకోలేను కాబట్టి వాడే బంటిరా. ఆడే బంటి, వాడు బంటి కాదని అంటే మనం తట్టుకోవడం చాలా కష్టం. హలో, నేను టార్చర్ చూపిస్తా మళ్ళా. వద్దు, నేనే బంటి అని ఒప్పుకోరు మీరు. సరే ఓకే సెట్ లో ఎవడైనా కూడా నువ్వు బంటి అని చెప్పిస్తే నువ్వే బంటి. అది ఈజీ. మా దీపు చెప్తుంది. దీపు చెప్పు. నేను ఎవరు? రాజు. రాజు కాదు, ఐఎమ్ ద దీపు అని బంటి అని చెప్పు. yes I am the దీపు. చెప్పు. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? I'm good, how are you? అందుకని ఈవెంట్ లో ఒర్రొద్దు, గొంతు పోయింది. అందరి ముందు పరుగు పోయిందిగా. సరే నేను బంటి అని చెప్పు. కాదు కదా, నేనెందుకు కాదు? నువ్వు యాదమ్మ రాజు. అమ్మా బంటి మాస్టర్ చెప్పురానా ప్లీజ్. కష్టం రా, ప్రూవ్ చేసుకోవాలి. కాదు, నువ్వు బంటి అంటే నీకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? బికాస్ బంటి ఇస్ ఎ ఫేమస్. Yes, that's why I'm going to be the famous. So I am the Bunty. Yes. ఇప్పుడు అర్థమైందా ఎవడు బంటి అనేది? మాస్టర్ బంటి ఎవరు మాస్టర్? బ్రో ఫస్ట్ నీకేం చెప్పావు? నీకు టైం ఇచ్చాము కదా, నువ్వు వెళ్ళిపో. నువ్వు పోరాదరా, సిగ్గు లేకుండా పో. ఇద్దరిని తట్టుకోవడం మా వల్ల కాదు. ప్లీజ్ పో. ప్లీజ్. ఎస్ యు గో. నా టీంలో 3 ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తా. నేను ప్రూవ్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తా నేను. ఓకే తమ్ముళ్ళు, పులి ఇట్లా రా. వెళ్ళకండి. ఒక పులి, ఒక ఎలుగుబంటి, ఇంకా ఒక దున్నపోతు. నేను ఎవరు? రాజన్న. వద్దురా. అరే నువ్వు చెప్పరా. సిగ్గులేదన్న, యాదమ్మరాజు అనే పేరు రానికి 10 సంవత్సరాలు పట్టింది. బంటి అన్నట్టు సిగ్గులేదు. ఇది పాయింటే కదా సార్. అయిపోయింది నీ టైం. నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు, ఎవరు నమ్మట్లేదు కాబట్టి అతను టార్చర్ తట్టుకోలేక తనకి అట్లీస్ట్ ఛాన్స్ ఇచ్చావు. మరి నీ టైం అయిపోయింది. మరి ఐఎమ్ సారీ. మీ టీంలో ఇట్లా ఛాన్స్ ఇస్తలేరు నాకు. సరే పోయొస్తలే. నా టీంలోకి వచ్చి చెప్పు. పులి కింద పడిన పులే. అరే యాటిట్యూడ్ తగ్గించుకున్నాడు అన్నా. ఇలా బలవంతం ఏంటి, నేను చేసుకుంటా కానీ. ఇప్పుడు ఆ టీం నీదంటావు, దత్తత తీసుకున్నావు ఆ టీం. Yes, ఇందాక దత్తత పాపం ఎవరు తీసుకోలేదు. చాలా మందిని అడిగి నేను నా టీంలో చేయమని. ఎవరు ఒప్పుకోలేదా? ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి నేనే మా జాతరలో ఆడిషన్ పెట్టిన. అన్న ఆడిషన్ అంటే తెలుసు, మేము గిట్ట ఆడిషన్ ద్వారానే వచ్చి దాకా వచ్చినాం. సో ఏంటంటే నిజం జరిగిందన్న. ఒక అమ్మాయి ఆమెకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏమైందంటే ఆ పిల్లకి ఛాన్సులు రాక పొద్దంతా ర్యాపిడో కొట్టుకొని నైట్ అంతా వేరే
పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ట్రై చేసుకుంటుంది ఆ పిల్ల. సో మా జాతరకు వచ్చి ఆడిషన్ ఇచ్చింది, మంచిగా అనిపించి ఆ పిల్లని సెలెక్ట్ చేసినాం. సో ఆమెతో పాటు ఇంకొక 5 ఉన్నారు. మన మా జాతర ఆడిషన్ పెట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాము. Fantastic. ఒక్కసారి వాళ్ళకి మనకు అవకాశం ఇస్తే స్టేజ్ మీదకి వస్తారు. yes of course. సో ఈ అమ్మాయి డే అంతా ర్యాపిడో పనిచేసి మన ఈవినింగ్ పార్ట్ టైం చేసుకుంటూ ఛాన్సుల గురించి వెయిట్ చేసింది. నీ మాటల్లో ఈమె పేరు శోభ. ఎస్ చెప్పు శోభ. యాక్చువల్లీ ఫస్ట్ నాకు యాక్టింగ్ అంత తెలియదు సార్. నేను సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 6th వరకు నేను స్టడీ ఆపేసిన. కాటన్ మిల్లులో వర్క్ చేస్తుండే ఒక 4-5 years. ఒకసారి మా మమ్మీ టీవీలో యాడ్ చూసి ఇంకా ఆమె అది ఫిక్స్ అయిపోయింది, నా బిడ్డని ఎట్లయినా టీవీలో చూడాలి, స్క్రీన్ మీద చూడాలి అని చెప్పి. సో అట్లా వచ్చేసిన సార్ నేను ఇక్కడికి. మా మమ్మీకి అప్పుడు డబ్బులు కూడా లేవు మా దగ్గర. వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి హాస్టల్లో జాయిన్ చేసి అట్లా పంపించింది సార్. కొన్ని రోజులకి మళ్ళా నాకు ఇక్కడ నచ్చగా నేను వెళ్ళిపోయినాక చాలా మంది అన్నారు వెళ్ళింది వచ్చింది. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకా. సో నేను అప్పుడు అనుకున్నా, లేదు అట్లీస్ట్ ఆమె కోరికన్నా తీరవాలి, మేము చెయ్యాల్సిందే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. నేను హైదరాబాద్ వచ్చినాక అప్పుడు ఇక ట్రై చేస్తూనే ఉన్నా సార్. నేను ఫినాన్షియల్గా ఇక ఇంట్లో ఇబ్బంది, చిన్నప్పటి నుంచి ఇబ్బంది కాబట్టి నేను ఇంట్లో అడగలేను. పార్ట్ టైం ర్యాపిడో చేసుకుంటా, కొరియర్ డెలివరీ చేసుకుంటా, ఆడిషన్స్ ఇచ్చుకుంటా అట్లా చేస్తుండే సార్. సో అప్పుడు జెమినీ టీవీలో ఆడిషన్స్ చూసిన తర్వాత డైరెక్టర్ సార్ జెమినీ నుంచి నాకు కాల్ వచ్చింది. యాక్చువల్లీ నేను సెలెక్ట్ అయినానని కూడా మా మమ్మీకి తెలియదు ఇప్పటికీ. ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది అంటే ఆమె మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. యాక్చువల్ మా మమ్మీకి హెల్త్ ఇష్యూ షుగర్ ఉంది. ఆమె రోజుకి వీక్ అయిపోతుంది. అందరి స్టోరీస్ విన్నప్పుడు, షోస్ చూసినప్పుడు నాకు అనిపిస్తారే మా మమ్మీ రోజు వీక్ అయిపోతుంది, మేము ఎప్పుడు ఇట్లా స్టేజ్ ఎక్కుతాం, ఎప్పుడు టీవీలో కనిపిస్తాం అని చెప్పి బాధ అవుతుండే. సో నా డ్రీమ్ ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ జెమినీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీని పిలవరా, వాళ్ళ అమ్మగారు రమ్మ. ఎందుకు ఏడుస్తున్నా, ప్రౌడ్గా ఫీల్ అవ్వు. నువ్వు ఒక ఆడపిల్ల పోయి, అంటే ఆడపిల్లని తక్కువ అనట్లేదు నేను, అలా ఉండి కూడా నువ్వు ర్యాపిడో వేసుకుంటూ వెళ్ళి కష్టపడినట్టంతా మళ్ళీ పొద్దున వచ్చి ఆడిషన్స్ ఇస్తూ నీకంటూ ఒక గోల్ పెట్టుకొని ఆ వచ్చిన దాంట్లో ఇంట్లో చూసుకుంటూ చేస్తున్నావు. అది హ్యాట్స్ ఆఫ్ తల్లి, హ్యాట్స్ ఆఫ్. ఏడోకు హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇంకో గొప్ప వరం ఏం తెలుసా, నువ్వు వచ్చింది మామూలుగా ఏదో డాన్స్ షోకి లేదనంటే ఇంకేదైనా అంటే ఓకే, బట్ అవతల వాళ్ళు బాధలో ఉన్నా కూడా ఎలా ఉంటారో తెలియదు మూడు, అలాంటి వాళ్ళని నవ్విపడానికి వచ్చావు. అవతల వాళ్ళని నవ్విపీయటం అంటే అంత ఈజీ కాదు. ఆ గొప్ప వరం నీకు దొరికింది. అండ్ అది కూడా ఈ మాస్ జాతర ద్వారా అది రావటం, సో మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇలాంటి బ్రేవ్ గర్ల్ ఉండటం మన షోలో వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ తల్లి. సార్ మీ అందరికీ నమస్కారం సార్. మా పాపకి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా పాపను పంపించినప్పుడు ఎంతో మంది ఎన్నో అన్నారు సార్, మీ పాప ఏం చేస్తుందో ఏమో, షూటింగ్ లో ఎన్నో కనిపిస్తలేదని చాలా మంది అన్నారు సార్. కానీ చాలా చాలా బాధపడ్డా సార్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇండస్ట్రీ ఎప్పుడు
ఇది టాలెంట్ పర్సన్స్ని ఇప్పుడు వెల్కమ్ చేస్తుంది. మీరు గర్వంగా ఫీల్ అవ్వండమ్మా, మంచి అమ్మాయి ఉంది. బిగ్గెస్ట్ వరం ఏంటి తెలుసా? మనం కావాలనుకున్న ప్యాషన్ కి మన పేరెంట్స్ సపోర్ట్ చేసినప్పుడు ఇంకా దాని తర్వాత దిర్ ఇస్ నో స్టాపింగ్ బ్యాక్. అది ఇండస్ట్రీ అన్నప్పుడు చాలా మంది వద్దు ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు. అయినా కూడా మీ పేరెంట్స్ ఇద్దరు నీకు సపోర్ట్ చేస్తున్నారు. నీకు డెఫినెట్ సక్సెస్ వస్తుంది మా. వెల్కమ్ టు మాస్ జాతర. ప్రశాంత్ ఉన్నాడు కదా, మనోడి పేరు ప్రశాంత్. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ఏంటంటే మా కొడుకుని ఇట్లా ఒక్కసారి స్క్రీన్ పైన చూడాలనుకుర్రు. వాడు స్క్రీన్ మీద కనిపించేలోపు వాళ్ళ పేరెంట్స్ రీసెంట్లీ చచ్చిపోయారు ఇద్దరు. వాడు ఇట్లా ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యిండు. ఈ స్టేజ్లో మీరే కాదు, జెమినీ మాస్ జాతర ద్వారా ఎప్పుడు టాలెంట్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ఈ డోర్స్ ఓపెన్ ఉంటాయి. ఇంకొకటి మేము మాటిస్తున్నా, షో జరుగుతున్న రోజులు ఎన్ని ఎపిసోడ్స్ జరుగుతాయి, ఎన్ని రోజులైనా కావచ్చు, అప్పటి వరకు ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి. యూ హ్యావ్ టాలెంట్, యూ కమ్ టు మాస్ జాతర, షో యువర్ టాలెంట్, విల్ షో వరల్డ్. మేము చూపిస్తాం వరల్డ్కి. ఆల్ ది బెస్ట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ మీ అందరూ మీ డ్రీమ్స్ని రీచ్ అవుతారు. డోంట్ వరీ, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ బీ సీటెడ్.